నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మాన తెలిపారు. పార్లమెంట్లో 11 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్ బరిలోకి దిగారు. ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల తేదీని సీఈసీ ప్రకటించింది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. మే 13నే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25న నామినేషన్లకు చివరి గడువు. ఏప్రిల్ 26న స్క్రూటీని, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. కోవూరు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కన పెట్టి టీడీపీ రెండో జాబితాలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రకటించడంపై దినేష్ వర్గం అసంతృప్తిలో ఉంది. పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు హాజరయ్యారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడేనన్నారు. బాపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు పునరాలోచన చేస్తారని దినేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ అధిష్టానం బలిజ కులానికి చెందిన జేబీ శ్రీనివాస్ పేరు ముందస్తుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును పిలిపించి సంప్రదింపులు కూడా చేశారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకుడని, అన్ని కుల వర్గాల వారిని కలుపుకుపోతారని చంద్రబాబు దృష్టికి సీనియర్ నేతలు తీసుకువెళ్లారు. అనంతరం బాబు చేయించిన సర్వేలో కూడా బలిజ కులానికి చెందిన జేబీ శ్రీనివాస్ పేరు వచ్చింది. వారిద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు, కానీ పార్టీలు వేరు. అన్న టీడీపీ, తమ్ముడు జనసేన. వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యానందరావు, జనసేన నేత బండారు శ్రీనివాస్. ఇద్దరూ టికెట్ కోసం ప్రయత్నించారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో పొత్తు ధర్మం ప్రకారం తెలుగుదేశం పార్టీకి కొత్తపేట సీటు ఖరారు చేసి అన్న బండారు సత్యానందరావుని అభ్యర్థిగా ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించే క్రమంలో మహిపాల్ రెడ్డి అనుచరులు పోలీసు వాహనాన్ని అడ్డగించి వారి విధులకు ఆటంకం కలిగించారు. ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసి ఇన్స్పెక్టర్ రాజును గాయపరిచారు. దీంతో ఎస్ఐ రాజేష్ నాయక్ ఫిర్యాదు మేరకు పటాన్ చెరువు పోలీసులు గూడెం మధుసూదన్ రెడ్డి అనుచరులు 27 మందిపై కేసు నమోదు చేశారు. నిరుపేద యానాదులకు సొంత ఖర్చుతో ఇల్లు కట్టించి జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా కష్టాల్లో ఉన్నప్పుడు నీట మునిగిన మా గుడిసెలను చూసి చలించిన తాతయ్య మాకు గృహాలను కట్టించడం చాలా సంతోషంగా ఉందని యానాదులు అన్నారు. మాకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న తాతయ్యకి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. రాజకీయాలు తన ఇష్టమని చెప్పారు. కొందరు తెలిసి తెలియక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో తానే హీరోనంటూ చెప్పుకొచ్చారు ముద్రగడ. పెద్ద హీరో కాకపోయినా తాను చిన్న హీరోనన్నారు ముద్రగడ. ముఖ్యమంత్రి కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, సీఎం జగన్ తండ్రి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రిగా చేశారని, జగన్ సైతం ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవులు చేస్తున్నారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో ఏపీ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ బుక్కులో ఒక్క ఇంచు కూడా తరలించలేరన్నారు. తెలుగు రాష్ట్రాల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే అన్నదమ్ములుగా కలిసి పోరాడదామన్నారు. త్యాగాల పునాదుల మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, ఉక్కు సంకల్పంతో షర్మిల ఈ సభ పెట్టారన్నారు. 10 ఏళ్లవుతున్న ఏపీకి రాజధాని రాలేదు, పోలవరం పూర్తి కాలేదని మండిపడ్డారు. తెలంగాణ లిక్కర్ పాలసీలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవిత అరెస్టును కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం బాధాకరమైన విషయమని, రాజకీయ కక్షతో అరెస్టుకు పాల్పడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణకి ఎంతగానో పాటుపడి చైతన్యవంతం చేసిన కవితను అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్టు చేయడం అనేది న్యాయపరమైన చర్య కాదని, వేల కోట్లు దోచుకుని దేశాన్ని విడిచిన వారిని వదిలి రాజకీయ కక్షతో చిన్న చిన్న కేసుల్లో ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళనకు దిగారు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను నిర్మించిన అనంతరం కొంత స్థలాన్ని పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్కి కేటాయించింది. సదరు స్థలాన్ని శ్రీ లక్ష్మీ శ్రీనివాస సంస్థ వారు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడంతో గత 2 రోజులుగా ఇంటి యజమానులకు నిర్మాణ సంస్థకు వివాదం చోటు చేసుకుంది. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిగిన హోటల్ మాజీ ఎంపీ వినోద్రావు కుటుంబ సభ్యులకు చెందినదిగా గుర్తించారు. సోదాల్లో మొత్తం 6 కోట్లకు పైగా నగదు దొరికినట్లు సమాచారం. ప్రధాని తరచూ సభల్లో తెలుగులో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు వచ్చారని ఎద్దేవా చేశారు. కవిత అరెస్టుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్ చేశారు. ఈడీ తన పని తాను చేస్తోంది. బీజేపీ రాజకీయ పార్టీ ఎలక్షన్లలో కొట్లాడుతోంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, దేశాన్ని నడిపిస్తుంది. అంతేకాని కవితను బీజేపీ ఎందుకు అరెస్టు చేయిస్తుందన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ వీళ్లకు ఓడిపోయినా ఇంకా బుద్ధి రానట్లుందని అన్నారు. సెక్టారు అధికారులు తమ విధులు బాధ్యతల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పివి గౌతమ్ అన్నారు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్లో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసు అధికారులతో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఎస్పీ అధినేత్రి మాయావతికి పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, కష్టసుఖాలు పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు.